హలో అండి. ఈరోజైతే నేను మంచి స్వీట్ రెసిపీ ఒకటి చేసి చూపించబోతున్నాను. అదేనండి, మనం పండుగలప్పుడు స్పెషల్ స్వీట్గా చేసుకునే కజ్జికాయలు. వీటిని గర్జలని కూడా అంటారు. ఈ కజ్జికాయలను చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నాను. కొత్తగా చేసేవారైనా కూడా నేను చెప్పే మెజర్మెంట్స్తో మీరు ఈ విధంగా చేసుకున్నారంటే చాలా సింపుల్గా మీ ఇంట్లో చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దానిలో 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి పిండినంతా కూడా బాగా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. నెయ్యిని వేడి చేసుకొనైనా ఇందులో కలుపుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా వేసుకొనైనా కూడా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. అలా కలుపుకున్నట్టయితే మనకు పిండి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కొద్దిగా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అంతా ఆరకుండా ఉండడానికి దానిపైన ఏదైనా ఒక బౌల్ని బోర్లించేసి ఇలా 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కజ్జికాయలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాక దానిలో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని దానిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వేయడం వల్ల కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇష్టం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు, కానీ అది వేసుకుంటే తినేప్పుడు మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. నెక్స్ట్ అదే నెయ్యిలో 1/2 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. అదే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, దాన్ని వేసుకొని కూడా 1-2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 1 కప్పు వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. మీరు కావాలంటే దాన్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని కాసేపు చల్లరనిద్దాం. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వరకు షుగర్ని తీసుకొని దానిలో మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులను కూడా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. షుగర్ అనేది కాస్త కోర్సుగా ఉన్నా కూడా మనం తినేప్పుడు షుగర్ అనేది కాస్త మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా ఈ కొబ్బరి పొడిలోకి యాడ్ చేసుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకుంటే మనకి ఇప్పుడు స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇంతకుముందు కలిపెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారు ఇక్కడ సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఈ పిండి నుండి కొద్దిగా పిండిని తీసుకుంటే ఇలా ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ ఇప్పుడు మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని చల్లుతూ మనం చపాతీలాగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇది మరీ పలుచగా చేసుకోకూడదు, అలాగని మరీ తిక్కుగా కూడా ఉండకూడదు. ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిషన్లో ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూపిస్తాను. ఇలా చేసుకున్న చపాతీని నెమ్మదిగా గర్జలు చేసుకున్న చెక్కపీట పైన వేసుకున్న తర్వాత దానిలో మనం చేసుకున్న స్టఫింగ్ని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని ఎడ్జెస్కి ఇలా మనం పెట్టుకోవాలి. ఇలా వాటర్ పెట్టడం వల్ల అది మంచిగా స్టిక్ అవుతుంది. కాబట్టి వాటర్ని ఇలా ఎడ్జెస్కి పెట్టుకొని ఒక్కసారి దాన్ని గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న ఇలా ఎక్స్ట్రా పిండి ఉంది కదా, దాన్ని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ పిండిని మళ్ళీ ముద్దలా చేసుకొని మనం మళ్ళీ కజ్జికాయలు చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక్కసారి ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే చూసారా పర్ఫెక్ట్గా మన కజ్జికాయలు అనేది వచ్చేసాయి కదా. ఇప్పుడు దాని పక్కన ఉన్న ఎడ్జెస్ని కూడా మనం నైఫ్తో చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది మనకు వస్తుంది. అచ్చం స్వీట్ షాప్లో వచ్చినట్టుగా ఉంది కదా. అంతేనండి, చాలా సింపుల్గా ఈ విధంగా మిషన్లో చేసుకోవచ్చు. ఒకవేళ మిషన్ ఇంట్లో అవైలబుల్గా లేని వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎలా హ్యాండ్తో చేసుకోవచ్చో కూడా నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఒక ముద్దను తీసుకొని మనం చపాతీలాగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మధ్యలో ఇలా స్టఫింగ్ కూడా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఆ చపాతీకి ఎడ్జెస్కి కొద్దిగా వాటర్ ఇలా అప్లై చేయాలి. ఇలా చేసుకున్నాక నెమ్మదిగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వాటి ఎడ్జెస్ని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేయకపోతే మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నప్పుడు అవి విడిపోతుంటాయి. కాబట్టి మనం ఇలా స్టఫింగ్ లోపల పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసుకున్నాక దానికి ఇలా ఫోర్క్తో కొద్దిగా డిజైన్ ఇవ్వాలి. ఇలా చేస్తే మనం అచ్చం మిషన్లో చేసినట్టుగానే మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది.
అంతేనండి, మనం ఇంట్లో గరిజలు చేసుకుని చెక్కపీట లేకపోయినా కూడా ఇలా హ్యాండ్తో కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా మనం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం కొన్ని చేసుకుంటూ వెంటనే ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఒకేసారి ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇలా చేసి పెట్టుకున్నాక మనం మిగతా చేసుకునేలాగా ఇవి ఆరిపోకుండా ఉండడానికి దానిపైన ఒక క్లాత్ని ఇలా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగతావన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఈ కజ్జికాయలను దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదిలించకుండా ఇలా వేసుకొని నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా కజ్జికాయలని ఫ్రై చేసుకునేప్పుడు అవి మంచి కలర్లోకి రాగానే తీసేసుకోవాలి. మళ్ళీ మనం బయటకు తీసాక కూడా అవి కాస్త ఎర్రగా అవుతాయి కాబట్టి ముందే ఇలా తీసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ కజ్జికాయని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పండగకి మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకొని ఈ టేస్ట్ అనేది బాగా ఎంజాయ్ చేయండి. కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.